ఈ పీపీపీలో గాని P4 లో గాని ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో కానీ ఒకటి అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకు మోసాం రా జెండా, ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం, ఎందుకు తాపత్రయపడ్డాం రా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈ పీపీపీ వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నారు. ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. ఏం లాభం? ఈ మెడికల్ కాలేజీల్లో పీపీపీ అంటే ఏంటి అసలు? అది పీపీపీ కాదు, 4వ పి సైలెంట్ గా ఉంటుంది. ఈ 4వ పి సైలెంట్ గా అంటే పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్స్ ప్రాఫిట్. పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్స్ ప్రాఫిట్ కింద ఈ పథకం తీసుకొచ్చారా కాదా? మీరు తెచ్చిన 4 పిలో ఒక పిని మింగేసి మాట్లాడుతున్నారు కదా మీరు. అది సైలెంట్ కింద అనమాట. ఇంగ్లీష్ లో కొంత గ్రామర్ లో చెప్తాడు కదా, అది సైలెంట్ ఇది సైలెంట్ అని. ఈ 4వ పి మీరు సైలెంట్ చేసి ఎవరికి దోచిపెడతాకని చెప్తున్నా. ఎక్కడన్నా మీరు ఈ పాలసీ, మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు? మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 150కి 40 సీట్లు, 42 సీట్లు అది మొత్తం మేము అది కూడా మెరిట్ లోకి తెచ్చేస్తామని చెప్పి కోతలు కోసి, ప్రతి చోట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పి, లేదా హాస్పిటల్ బలోపేతం చేస్తామని చెప్పి ఇవాళ ఇది చేయటాకి, ఈ మోసం చేయటాకి మీరు ఎవరితో ఉన్నా ఎక్కడన్నా చర్చించారా? ఎక్కడన్నా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారా? మీరు ఎన్నికల ముందే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ కి ఇచ్చేస్తాం, ఇది అద్భుతమైన పాలసీ అని చెప్పి ఓట్లు అడిగి మీరు ముఖ్యమంత్రిగా అయి ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? మోసం చేస్తున్నప్పుడు మీరు ప్రజల నుంచి అభ్యంతరాలు అడగాలా అక్కర్లేదా? అడగలేదు. పోనీ చట్టసభల్లో ఏమన్నా చర్చించారా ఎవరితో అన్నా? అంటే తండ్రి కొడుకులు మీ ఇద్దరు కూర్చుని వ్యాపారం మాట్లాడేసుకుంటే సరిపోతుందా? ఇవాళ ప్రజలు ఇచ్చారు కదా, 1 కోటి మంది రాష్ట్ర ప్రజలు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి మీకు ఇష్టమా లేదా అని సంతకాలు పెట్టమంటే 90% మంది రాష్ట్ర ప్రజలు అరే బాబు మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మేబాకండ్రా బాబు అని చెప్పి సంతకాలు పెట్టేవాళ్ళు. మీ జనసేన, బీజేపీ, టీడీపీ కరడుగట్టిన కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు కూడా సంతకాలు పెట్టేవాళ్ళు. జగన్ 1 కోటి అన్నాడు కాబట్టి 1 కోటి మందే పెట్టి ఓ డెడ్ లైన్ పెట్టుకుని 1 కోటి మందితో చేశాను. ముందే అయిపోయినాయి. కానీ గవర్నర్ గారి లభ్యత లేట్ అవటం వల్ల 4 రోజులు దేకింది తప్పితే 1 కోటి మంది సంతకాలు అంటే ప్రజాభిప్రాయం మీకు అంటల బాగా తోలుమందం అయిపోయింది. మొత్తం రాజధానిలో వచ్చిన ప్రతి టెండర్ 4% ఎందుకు ఉంది చంద్రబాబు నాయుడు గారు? దాంట్లో మీకేం ఆమ్యామ్యం ముట్టపోతే, మీరు దోచైపోతే ఎవడన్నా నేస్తాడు చెప్పండి? అమరావతిలో జరిగిన ప్రతి టెండర్ 4%. నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఒంగో పెట్టుకోవటండి.